నమస్కారం. ఈరోజు మనం రియాలిటీ షోల ద్వారా తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టి నేడు చిత్ర పరిశ్రమలో అగ్రగామి ప్లేబ్యాక్ సింగర్స్గా ఎదిగిన అద్భుతమైన గాయని గాయకుల గురించి తెలుసుకుందాం. చిన్న వయసులోనే సరిగమప షో ద్వారా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న శ్రేయా ఘోషల్ నుంచి తెలుగు రియాలిటీ షోల ద్వారా వెలుగులోకి వచ్చిన ఎల్వి రేవంత్, గీతామాధురి వంటి ఎంతోమంది ప్రతిభావంతుల జర్నీని ఈ వీడియోలో చూడవచ్చు. కేవలం 16 ఏళ్ల వయసులో ఒక రియాలిటీ షో వేదికపై తనేంటో నిరూపించుకున్న ఒక సామాన్య అమ్మాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే సింగర్ అయ్యారు. ఆమె మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్. రియాలిటీ షోలు ప్రతిభను గుర్తిస్తాయని చెప్పడానికి శ్రేయా ఘోషల్ ఒక నిలువెత్తు నిదర్శనం. ఇక తెలుగు రియాలిటీ షోల గురించి మాట్లాడుకుంటే మన అందరికీ గుర్తొచ్చే పేరు గాయని ఉషా గారు. పాడుతా తీయగా మొదటి సీజన్లో తన గాత్రంతో ఎస్పి బాలు గారిని తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఉషా ఆ తర్వాత టాలీవుడ్లో తిరుగులేని మెలోడీ క్వీన్గా ఎదిగారు. రియాలిటీ షోల ద్వారా వచ్చే ప్రతిభకు నిదర్శనంగా ఆమె అందుకున్న నంది అవార్డులే సాక్ష్యం. రియాలిటీ షోల వేదిక నుంచి పుట్టుకొచ్చిన మరో అద్భుతమైన గొంతు కౌసల్య గారు. పాడుతా తీయగా షో ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె తన వైవిధ్యమైన గాత్రంతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నంది అవార్డు గ్రహీతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. రియాలిటీ షోల ద్వారా టాలీవుడ్కి దొరికిన ఒక కంప్లీట్ ప్యాకేజీ హేమచంద్ర గారు. హిందీ సరిగమప వేదికపై తెలుగువాడి సత్తా చాటిన ఈయన ప్లేబ్యాక్ సింగింగ్ మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్షన్ మరియు డబ్బింగ్లోనూ తనదైన ముద్ర వేశారు. నేటి తరం సింగర్స్కు ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్. తెలుగు రియాలిటీ షోల నుంచి వచ్చిన మోస్ట్ సక్సెస్ఫుల్ ఫీమేల్ సింగర్స్లో గీతామాధురి గారు ఖచ్చితంగా టాప్లో ఉంటారు. సూపర్ సింగర్ వేదికపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె తన వైవిధ్యమైన గాత్రంతో టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగారు. మెలోడీ అయినా, మాస్ సాంగ్ అయినా ఆమె పాడితే ఆ మజాయే వేరు. నేటి తరం గాయని గాయకులకు ఆమె ఒక గొప్ప ఉదాహరణ. ఇక రియాలిటీ షోల నుంచి వచ్చి అతి తక్కువ కాలంలోనే కీరవాణి గారి వంటి దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ల దృష్టిలో పడ్డ సింగర్ రమ్య బెహ్రా. సూపర్ సింగర్ వేదికపై తన ప్రతిభను చాటుకున్న ఈమె బాహుబలి సినిమాలో ధీవరా పాటతో గ్లోబల్ లెవెల్లో తన పేరుని వినిపించింది. నేటి మెలోడీ సాంగ్స్కి ఆమె ఒక పక్కా చాయిస్. ఇక రియాలిటీ షోల ద్వారా టాలీవుడ్కి దొరికిన మరో పవర్ హౌస్ శ్రావణ భార్గవి గారు. సూపర్ సింగర్ వేదికపై తన ఎనర్జీతో అందరినీ ఆకట్టుకున్న ఆమె ప్లేబ్యాక్ సింగింగ్లోనే కాకుండా లిరిక్ రైటర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా తన సత్తా చాటారు. మాస్ సాంగ్స్ పాడటంలో ఆమె రూటే సెపరేట్. రియాలిటీ షోల ద్వారా ఒక సాధారణ సింగర్ నుంచి నేషనల్ స్టార్గా ఎదిగిన ప్రయాణం ఎవరిదైనా ఉందంటే అది ఎల్వి రేవంత్ గారిదే. ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని హిందీ ఇండియన్ ఐడల్ పీఠాన్ని అధిరోహించిన ఆయన తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. ఆయన ఎనర్జీ, ఆయన వాయిస్ ప్రతి పాటను ఒక సెలబ్రేషన్గా మారుస్తాయి. ఇక బాహుబలి వంటి విజువల్ వండర్లో తన గొంతుతో ఒక గొప్ప ఎమోషన్ని పండించిన గాయని సత్యయామిని గారు. పాడుతా తీయగా వేదికపై ఒక చిన్న అమ్మాయిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు టాలీవుడ్లో ఒక నిలకడైన సింగర్గా ఎదిగారు. ముఖ్యంగా కీరవాణి గారి మ్యూజిక్లో ఆమె పాడిన పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఒక చిన్న పల్లెటూరి అమ్మాయి తన గొంతుతో రాష్ట్రం మొత్తాన్ని ఉర్రూతలూగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అదే మధుప్రియ గారి ప్రయాణం. జానపద కళాకారిణిగా మొదలై రియాలిటీ షోల వేదికపై తనను తాను మెరుగుపరుచుకుని నేడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ సింగర్గా ఎదిగారు. వచ్చిండే పాటతో ఆమె సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. రియాలిటీ షోల ద్వారా తెలుగు సినీ సంగీత ప్రపంచానికి దొరికిన మరో ఆణిముత్యం అంజనా సౌమ్య గారు. సూపర్ సింగర్ వంటి ప్రతిష్టాత్మక వేదికలపై తన ప్రతిభను చాటుకున్న ఈమె తన మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ మెలోడీలకు ప్రాణం పోశారు. నేటి తరం గాయని గాయకులలో ఆమె ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. రియాలిటీ షోల ద్వారా తెలుగు సినీ సంగీత ప్రపంచానికి దొరికిన మరో ఆణిముత్యం మాళవిక గారు. పాడుతా తీయగా వంటి ప్రతిష్టాత్మక వేదికలపై తన ప్రతిభను చాటుకున్న ఈమె తన మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ మెలోడీలకు ప్రాణం పోశారు. నంది అవార్డు గ్రహీతగా ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. రియాలిటీ షోల ద్వారా నేషనల్ లెవెల్లో తెలుగువారి సత్తా చాటిన దీశాలి శ్రీరామచంద్ర గారు.
ఇండియన్ ఐడల్ పీఠాన్ని అధిరోహించిన మొదటి సౌత్ ఇండియన్ సింగర్గా చరిత్ర సృష్టించిన ఈయన తన స్వీట్ వాయిస్తో అటు టాలీవుడ్ను ఇటు బాలీవుడ్ను మెప్పించారు. సింగర్గానే కాకుండా నటుడిగా, హోస్ట్గా కూడా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటున్నారు. రియాలిటీ షోల ద్వారా తెలుగువాడి సత్తా ఏంటో ముంబై వీధుల్లో వినిపించిన సింగర్ ఎన్సీ కారుణ్య గారు. ఇండియన్ ఐడల్ వేదికపై ఆయన పాడుతుంటే దేశం మొత్తం మంత్రముగ్ధులైంది. మెగాస్టార్ చిరంజీవి గారి ప్రశంసలు అందుకున్న ఈయన తన గంభీరమైన గాత్రంతో టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు. ఇక బాహుబలి వంటి విజువల్ వండర్లో తన గొంతుతో ఒక గొప్ప ఎమోషన్ని పండించిన గాయని దామిని భట్ల గారు. పాడతా తీగ వేదికపై ఒక చిన్న అమ్మాయిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు టాలీవుడ్లో ఒక నిలకడైన సింగర్గా ఎదిగారు. ముఖ్యంగా కీరవాణి గారి మ్యూజిక్లో ఆమె పాడిన పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. రియాలిటీ షోల వేదికపై తన స్టైలిష్ వాయిస్తో అందరినీ ఆకట్టుకున్న మరో సింగర్ సాహితీ చాగంటి గారు. సరిగంప నుండి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఫాస్ట్ బీట్ సాంగ్స్తో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. మెలోడీ అయినా మాస్ సాంగ్ అయినా తనదైన శైలిలో పాడటం సాహితీ గారి ప్రత్యేకత. ఇక లేటెస్ట్ రియాలిటీ షో సెన్సేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు గుర్తొచ్చే పేరు వాగ్దేవి. తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి సీజన్ విజేతగా నిలిచి రికార్డు సృష్టించిన ఈ నెల్లూరు అమ్మాయి తన అద్భుతమైన గాత్రంతో మెగాస్టార్ చిరంజీవి గారి మనసునే గెలుచుకుంది. రియాలిటీ షోల ద్వారా సరికొత్త టాలెంట్ ఎలా పుట్టుకొస్తుందో చెప్పడానికి వాగ్దేవి ప్రయాణం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రియాలిటీ షోలు అందించిన మరో అద్భుతమైన టాలెంట్ మేఘనా సాయిశ్రీ. సరిగంప వేదికపై చిన్నారిగా అడుగుపెట్టి తన అద్భుతమైన గాత్రంతో అందరినీ మెప్పించిన ఈమె నేడు ఒక వర్తమాన గాయనిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా క్లాసికల్ సాంగ్స్ని ఆమె పాడే తీరు ముచ్చట గొలుపుతుంది. రియాలిటీ షోలు అందించిన మరో మధురమైన గొంతు సర్వేపల్లి శ్రియ. పాడతా తీగ వేదికపై తన క్లాసికల్ టచ్తో జడ్జిల్ని ఆశ్చర్యపరిచిన ఈమె నేడు ఒక వర్తమాన గాయనిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. లేటెస్ట్గా అఖండ 2లో సాంగ్ పాడారు. చూశారుగా, రియాలిటీ షోల వేదికపై సామాన్యులుగా ప్రయాణాన్ని మొదలుపెట్టి తమ అద్భుతమైన గాత్రంతో టాలీవుడ్ని వెళ్తున్న టాప్ సింగర్స్ ప్రయాణం, వీరి కష్టం, వీరి కృషి ఎంతోమంది కొత్త టాలెంట్కి స్ఫూర్తినిస్తాయి. మరి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ సింగర్స్లో మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? ఏ పాట మీకు బాగా ఇష్టం? కింద కామెంట్స్లో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.